నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2023 ఎడిషన్. సో దాంట్లో ఇదైతే క్రియేటివ్ వేరియంట్. సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకి సిగ్నేచర్ గ్రిల్ అయితే వస్తుంది పియానో బ్లాక్ తోటి, అండ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే వస్తాయి ఎల్ఈడి డిఆర్ఎల్ సెటప్ తోటి. ఫేస్ లిఫ్ట్లో చూసినట్టయితే మేజర్గా బాడీ అనేది ఎక్కువ చేంజ్ అవ్వలేదు, కానీ డైనామిక్స్లో అయితే చేంజ్ అయింది. అండ్ అంతేకాకుండా దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బోత్ సిఎన్జి, పెట్రోల్ అండ్ ఈవీలో కూడా మనకు అవైలబుల్ ఉంది ఈ కార్. ఇప్పుడు సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకి ఒకటి మంచి హ్యాచ్ బ్యాగ్ లుక్ అయితే ఈజీగా కొడుతుంది. అండ్ మనకి సైడ్ ఓఆర్విఎమ్స్ కూడా బాడీ కలర్డ్ కాకుండా పియానో బ్లాక్ ఫినిష్ తోటి అయితే రావడం జరుగుతుంది. అండ్ విండ్షీల్డ్ కూడా వైడ్గా వస్తుంది. సో మనకి విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది కార్ లోపల నుంచి, డ్రైవర్ సీట్లో నుంచి. అండ్ సైడ్ ప్రొఫైల్కి వస్తే సైడ్ ప్రొఫైల్లో కూడా చాలా నీట్గానైతే డిజైన్ అయితే రావడం జరిగింది. అండ్ టైర్స్ విషయానికి వస్తే మనకి క్రియేటివ్ వేరియంట్ నుంచి 170/65 R15 అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, 15 ఇంచెస్. అండ్ ఇవైతే క్రియేటివ్ వేరియంట్ నుంచి అయితే అలాయ్ వీల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అండ్ లేకపోతే వీల్ క్యాప్స్ వస్తాయి. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి సైడ్ ఓఆర్విఎమ్స్ విత్ బ్లాక్ టచ్ అప్ అయితే ఉంది. అండ్ మనకి 365-degree కెమెరా కూడా వస్తుంది క్రియేటివ్ వేరియంట్ నుంచి. అండ్ అంతేకాకుండా మనకి బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి షార్క్ ఫిన్ యాంటీనా బ్లాక్ ఫినిష్ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి నెక్స్ట్ రియర్ సైడ్లోకి వస్తే మనకి కనెక్టింగ్ టెయిల్ లైట్స్ ఎల్ఈడి సెటప్ తోటి అయితే రావడం జరుగుతుంది. టాటా టియాగో లోగో అండ్ టాటా టియాగో బ్యాజింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ కింద బంపర్లో కూడా మనకి ఆ బ్లాక్ ఫినిష్ అయితే రావడం జరుగుతుంది. అండ్ రిఫ్లెక్టర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ రియర్ విండో గురించి మాట్లాడితే మనకి రియర్ వాషర్, వైపర్, డిఫాగర్ కూడా రావడం జరుగుతుంది క్రియేటివ్ వేరియంట్ నుంచి. అండ్ అంతేకాకుండా ఈ కార్ అనేది డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కార్ యొక్క ఇంటీరియర్స్ గురించి మాట్లాడితే ఇంటీరియర్ మాత్రం చాలా సటిల్డ్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ చాలా సింపుల్ ఇంటీరియర్. అండ్ నెక్స్ట్ కార్ యొక్క డోర్స్ అండ్ దానికి ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే నార్మల్ సింపుల్ డోర్, మనకు ఒక సిల్వర్ ఫినిష్లో డోర్ హ్యాండిల్ అయితే వస్తుంది. అండ్ మనకి పవర్ విండోస్ కూడా వస్తాయి. పవర్ విండోస్ దగ్గర పియానో బ్లాక్ ఫినిష్ లాగానైతే మనకు టచ్ అప్ ఉంటుంది. అండ్ బాటిల్ హోల్డర్. అండ్ ఈ వేరియంట్ నుంచి మనకి పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుంది. అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇది చూడడానికి అయితే ఎలా ఉంటుంది. స్టీరింగ్ వచ్చేసరికి మనకి నార్మల్ అన్ని హ్యారియర్స్ ఈ కార్లలో వచ్చేటట్టే డీకట్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వస్తున్నాయి. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా వస్తుంది క్రియేటివ్ వేరియంట్ నుంచి. వైపర్ కంట్రోల్స్ అండ్ హెడ్ లైట్ లెవెల్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడితే మనకి 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇదైతే మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీని యొక్క ఏసీ కంట్రోల్ అయితే క్రియేటివ్ వేరియంట్ నుంచి మనకి ఆటో ఏసీ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి హజార్ లైట్ ఆప్షన్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్స్ అవన్నీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి యూఎస్బి సాకెట్ అండ్ సి టైప్ 65 వాట్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మనకి 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ఏఎంటీ అయితే ఆప్షన్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ అంతేకాకుండా మనకి ఆర్మ్ రెస్టర్ కూడా స్టోరింగ్ ఆర్మ్ రెస్టర్ అయితే వస్తుంది, స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కూల్డ్ గ్లవ్ బాక్స్ కూడా మనకి ఈ వేరియంట్లోనైతే అవైలబుల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవైతే కార్ యొక్క బేసిక్ థింగ్స్. సో ఇవి కూడా మనకు వైట్ ఫినిష్లో వస్తుంది. అండ్ క్యాబిన్ లైట్స్. అండ్ మనకి ఆటో డిమ్మింగ్ అయితే రాదు, టాప్ ఆఫ్ ద లైన్లో అయితే వస్తుంది. నెక్స్ట్ మేజర్ విషయం మాట్లాడితే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే బాడీ స్ట్రెంత్ అయితే మనం చెప్పే అవసరం లేదు టాటా మనల గురించి. నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడితే ప్రీమియం ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ హైట్ అండ్ రీచ్ కూడా మనకి మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్లో, స్పెషల్లీ డ్రైవర్ సీట్. అండ్ అంతేకాకుండా మనకి సిఎన్జి వేరియంట్లో నీకు చూపిస్తానండి. ఇది ఒక ఫైర్ ఎక్స్టెన్షన్ మెషిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సిఎన్జి వేరియంట్లో, బ్యాక్ సైడ్ ప్యాసింజర్ దగ్గర. అండ్ అంతేకాకుండా డాష్ బోర్డ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇది బ్లాక్ అండ్ బేజ్ కలర్లో వస్తుంది. సో చాలా సటిల్డ్ అండ్ సింపుల్గా ఉంటుంది. సో రియర్ సైడ్ కూడా డోర్స్ ఫ్రంట్ సైడ్ లాగానే నార్మల్గానే అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యాబిన్ లోపలికి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ కూడా ఏసీ ఈవెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం జరగట్లేదు, అవైతే అలా వదిలేశారు, అది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇస్తే బాగుండేది. అండ్ మనకి హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. మనకి క్యాబిన్ కూడా అంత చిన్నగా అయితే అనిపించదు.
విండోస్ పెద్దగా ఉండడం వల్ల కొంచెం ఏరీ స్పేస్ అయితే వస్తుంది. సో స్పేస్ ఎక్కువ ఉన్నట్టయితే వస్తుంది. అండ్ అండర్ థై సపోర్ట్ అయితే బిలో 6 ఉన్న వాళ్ళకైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. నెక్స్ట్ డిక్కీలోకి వెళ్ళిపోతే మనకి సిఎన్జి వేరియంట్ అయితే చాలా తక్కువ వస్తుంది. 110 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో అదే పెట్రోల్ వేరియంట్ తీసుకుంటే 242 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ 2 సిఎన్జి సిలిండర్స్ కూడా వస్తాయి మీరైతే సిఎన్జి వేరియంట్ తీసుకుంటే. నెక్స్ట్ స్పేర్ వీల్ కూడా సిఎన్జి వేరియంట్లో మనకి కిందనైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి పెట్రోల్ అయితే 35 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అయితే మనకి కెపాసిటీ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి సిఎన్జి ఆప్షన్ ఉంటే సిఎన్జి కూడా మనకి అక్కడ ఇన్బిల్ట్ అయితే రావడం వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో ఇంజన్ వచ్చేసరికి 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్ అయితే ఈ టాటా టియాగోలో వాడడం జరుగుతుంది. ఇదైతే 3 సిలిండర్స్ తోటి అయితే వస్తుంది. 86 PS ఆఫ్ పవర్ అండ్ 113 న్యూటన్ ఆఫ్ టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. అండ్ చాలా రీఫైండ్ స్మూత్గానే ఉంటుంది. మనకి మైలేజ్ విషయానికి వస్తే 16 to 18 కిలోమీటర్స్ సిటీలో వస్తుంది. 22 to 23 కిలోమీటర్ మనకు హైవేలో ఇస్తుంది. అండ్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ డ్రైవింగ్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే టాటా అంటేనే సేఫ్టీ, ఆబ్వియస్లీ మనకు తెలుసు అది. 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్స్, రివర్ పార్కింగ్ కెమెరా, హై మౌంటెడ్ చైల్డ్ సీట్ కంట్రోల్స్, ఇలాంటి చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ కార్ అయితే మనకి ఓ ప్యాకేజ్లో వస్తుంది. సో సేఫ్టీ విషయంలో మనమైతే అసలు బాధర్ అయ్యే అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ ఈ కార్ యొక్క ప్రైసింగ్ గురించి వస్తే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 7 lakhs అయితే పడుతుంది. మిడ్ వేరియంట్ అంటే క్రియేటివ్ వేరియంట్ మనం రివ్యూ చేసేది, అదైతే 8 lakhs పడుతుంది. అదే టాప్ ఆఫ్ ద లైన్ అయితే మనకి 9 lakhs నుంచి 9.5 lakhs అయితే పడుతుంది, డిపెండ్స్ ఆన్ యువర్ స్టేట్ అండ్ డిస్కౌంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2026 టాటా టియాగో రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్